కేడీని దించేశాం, ఇక మోదీని. ఢిల్లీ మోదీ, గజ్వేల్ కేడీల కుట్రలు. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. నిన్న మెదక్లో నీలం మధు, మెదక్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, నువ్వు ఖాళీ చేయడానికి ఫుల్ బాటిల్ కాదిది. కాంగ్రెస్ సర్కార్ జోలికొస్తే బట్టలు ఊడదీసి కొట్టిస్తా. ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కారు పనైపోయింది. ఫామ్ హౌస్ చుట్టూ పాత సామాన్ల వాళ్ళు తిరుగుతున్నారట. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి దుర్మార్గుడు. దుబ్బాకలో రఘునందన్ను గెలిపిస్తే ఏం చేశాడు? మెదక్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఢిల్లీ మోదీ, గజ్వేల్ కేడీలు కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరూ చీకట్లో మాట్లాడుకుంటున్నారన్నారు. మోదీ వచ్చినా, ఆయన తాత దిగొచ్చినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పారు. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. శనివారం మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మెదక్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తానని 20 మంది టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నాడు. నువ్వు ఖాళీ చేయడానికి అదేమైనా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా? 20 పెగ్గులేస్తే ఖాళీ అవ్వడానికి అది ఫుల్ బాటిల్ కాదు. ఇక్కడ కాపలా ఉన్నదెవడు? బిడ్డ, టచ్ చేసి చూడు, మాడి మసైపోతావు. మర్యాదగా ఉండడానికి నేనేమైనా జైపాల్ రెడ్డి, జానారెడ్డి అనుకున్నావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బట్టలు ఊడదీసి రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిస్తా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్లో కేడీని గద్దె దించామని, ఇప్పుడు మోదీని బొంద పెడతామని చెప్పారు. పేదలు, మహిళలు ఆనందంగా ఉండొద్దా? 125 రోజుల్లో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. తమ అమ్మగారింటికి, అత్తగారింటికి, జాతరలకు తృప్తిగా పోయొస్తున్నారు. మహిళల ఆనందాన్ని చూడలేక వాళ్ల కళ్ళలో జీడి పోసుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు వైద్యం అందించకుండా అడ్డుపడడానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను మోదీ, కేసీఆర్లు 1200 చేశారు. తాము ఆడబిడ్డలను ఆదుకునేందుకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. పేదవాళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారని మోదీ, కేసీఆర్ కడుపులు మండుతున్నాయని దుయ్యబట్టారు. గతంలో వైఎస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇల్లు అని విమర్శించిన కేసీఆర్ అనే దద్దమ్మ సన్నాసి మెదక్ జిల్లాలో ఎన్ని ఇళ్లు ఇచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ద్వారా 25,500 కోట్లతో 4 లక్షల ఇండ్లు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మెదక్ చర్చ్ ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, మెదక్ చర్చ్ ఏడుపాయల నవదుర్గమ్మ సాక్షిగా, వనదుర్గమ్మ సాక్షిగా వచ్చే 15 ఆగస్టు లోపుగా 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తానే తీసుకుంటానని రైతులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలంలో పండించే వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు. మామ అల్లుళ్ళు కలిసి మెదక్లో ఏం చేశారని ప్రశ్నించారు. అయ్య పేరు, మామ పేరు చెప్పి అధికారంలోకి రాలేదని, నీలాంటి వాళ్లను తొక్కుకుంటూ వచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాలని, రైతులను చంపిన బీజేపీని బొందబెట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మెదక్ ప్రాంతానికి చేసిందేమీ లేదని రేవంత్ అన్నారు. ఆయన పనైపోయిందని, లేవలేకుండా పడ్డారని దుయ్యబట్టారు. కారేమో కార్ఖానాకు పోయిందని, తుక్కు కింద తూకం పెట్టి అమ్మాల్సిందే అని ఎద్దేవా చేశారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మొన్నటిదాకా వడ్ల కొంటనే ఉన్నారు కదా, స్టిల్ ఇంకా నడుస్తూనే ఉన్నది కదా, మరి అదే బోనస్ ఇప్పుడు ఎందుకు ఇవ్వలే? ఎన్ని వేల కోట్లు అయింది? అదే 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి ఎన్ని వేల కోట్లు అయింది? మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలే? దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నారు. కనీసం అడుగన్న ముందుకు వేయాల్సి ఉండే కదా. అడుగన్న ముందుకేస్తే అవును ఖచ్చితంగా చేయబోతున్నారన్న ఒక నమ్మకం కూడా ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుండే కదా, రైతులకు వచ్చే అవకాశం ఉంటుండే కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. వాళ్ళిద్దరికి ఓటేస్తే మురిగిపోయినట్లే. ఎవరికి? బీజేపీకి కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ ఓటేస్తే మురిగిపోయినట్టే అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఒక ఖాసిం రజ్వీ అని, మల్లన్న సాగర్లో 14 గ్రామాలను ముంచిన దుర్మార్గుడు అని ఆరోపించారు. కలెక్టర్గా ఉండి 50,000 ఎకరాలు గుంజుకొని వందలాది మంది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టించాడు. నిజాం రాజుకు ఖాసిం రజ్వీ ఎలాగో కేసీఆర్కు వెంకట్రామరెడ్డి అలాగే గులాంగిరి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాడని గుర్తు చేశారు. ఇంకా చాలా తక్కువ ఖాసిం రజ్వీకి ఒక 1000 రెట్లు ఊహించుకుంటే వెంకట్రామరెడ్డి. ఎందుకంటే ఆ 14 గ్రామాల యొక్క సిచ్యువేషన్ని మనం మాటల్లో వర్ణించలేం. వాళ్ళ బాధని మాటల్లో చెప్పలేం మనం. చివరికి ఏడు దాకా వచ్చిందంటే ఎలక్షన్లకు ముందు హరీష్ రావు అంటాడు, ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. నేను నమస్తే తెలంగాణలో ఆయన బయట ఉన్నది నేను వినిపిస్తా, అదే చదువుతా. ఎలక్షన్స్కి ముందు ఈ హరీష్ రావు అనేటోడు ఎక్కడ అడిగిపోయిండు మల్లన్న సాగరు R&R కాలనీకి. అలా అంటుండు R&R కాలనీ అతి గొప్పగా కట్టించిన మేము అంటుండు.
ఇదే R&R కాలనీలో అడుగు పెడితే అక్కడున్న మహిళలు చెప్పులు బిందెలు రాళ్ళు రప్పలు పట్టుకొని ఎగబడితే మాట్లాడకుండా వెళ్ళిపోయిండు మీటింగ్ నుంచి. వాస్తవం ఇది, మొన్న జరిగింది ఎలక్షన్లకు ముందు. ఇదే వెంకట్రామరెడ్డిని, ఇదే హరీష్ రావుని అదే తెల్ల బట్టలు వేసుకొని R&R కాలనీకి ఒక గంట సేపు పోయి బయటికి రమ్మనండి. సింపుల్. బయటికి వచ్చి ఆహా ఎంత అద్భుతమైన కాలనీ కట్టించినాం మేము అని అనవనండి. మీ ఒంటి మీద నూలు పోగు ఉండి బయటకు వస్తే ఒట్టు, ఇంకేం అక్కర్లే. మీ కుటుంబాలని వాళ్ళు శాపించే విధానము తీరు ఒక్కసారి మీరు ఆ చెవులు ఇంత పెద్దవి చేసుకొని వినాలి. హరీష్ రావు నువ్వు కానీ వెంకటరామిరెడ్డి కానీ R&R కాలనీకి వెళ్ళి చెవులు పెద్దవి చేసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారో వినాలా. ఉసురు తీసిన వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు. మీ తరతరాలకి వాళ్ళ ఉసురు తగులుతుంది. ఒక్క కుటుంబాన్నైనా మీరు ఆడికి పోండి, ఆ రోడ్ల మీద నిలబడతారు పాపం, ఏదైనా పని దొరుకుతుందేమో అని. ఉపాధి లేకుండా చేసిండు వాళ్ళని. ఒక 25 దళిత కుటుంబాలను అయితే ఊరికి అవతల పెట్టిండి దొంగ వెంకటరామిరెడ్డి. ఇవన్నీ మనం కవర్ చేయాలి రేపు రాబోయే రోజుల్లో, చూద్దాం. అనుకున్నది ఒకటి అయింది ఒకటట. నామినేషన్ దాఖలు చేయని నీలం మధు. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు శనివారం తన నామినేషన్ సమర్పించడానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నాడట. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం హాజరయ్యారు. అయితే ప్రణాళికా లోపం కారణంగా మధు నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. సీఎం రోడ్ షో తర్వాత నామినేషన్ దాఖలు చేయాలి అని భావించారు. కానీ ఆయన ఆలస్యంగా రావడంతో రోడ్ షో పూర్తయ్యేసరికి సమయం మించిపోయిందట. ఇప్పటికే ఈ నెల 18న నీలం మధు తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామినేషన్ దాఖలు చేస్తున్నారట. మీకు దాన్ని తీసుకుంటారేమో. లేట్ అయిపోయిందట. లేట్ అయిపోయి అడిగి పోయేసరికి సమయం అయిపోయింది సార్, రేపు రండి అని ఉంటారు. సో ఆల్రెడీ ఆయన ఒక సెట్ ఆయన రోహిత్ దాఖలు చేసింది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఫుల్ బాటిలా ఖాళీ అవుతుందని ప్రతిసారి కేసీఆర్ అంటున్నాడు. ఫుల్ బాటిల్ అనే కేసీఆర్, కాంగ్రెస్ అంటే ఫుల్ బాటిల్ కాదట, ఎత్తి దించుతందుకు. చలో మిగతా వార్తల్లో రుణమాఫీకి 30